గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికతో బాధపడుతున్నారా? వీటికి శస్త్రచికిత్స ఒకటే మార్గమా? హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది తెలియజేయడానికి మనతో పాటు మాస్టర్స్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారు స్టూడియోలో ఉన్నారు. అన్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జనరల్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బ్యాక్ పెయిన్ అంటున్నారు. అసలు ఎందుకు ఎక్కువైంది ఈ ప్రాబ్లం? బ్యాక్ పెయిన్ అనేది కామన్ టెండెన్సీ అయిపోయింది. మీరు అన్నట్టుగా ఈవెన్ 25 years, 24 years, ఈవెన్ 20 years, ఈవెన్ కొంతమంది స్కూల్ కిడ్స్ కూడా చాలా మట్టుకి బ్యాక్ పెయిన్తో ఎక్కువగా బాధపడుతున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏంటంటే మీరు తీసుకునే ఆహార పదార్థాల అలవాట్ల బట్టి కానీ, లేదా మీరు చూసుకునే పని చేసే దాన్ని బట్టి కూడా మనకు నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎంగేజ్లో వస్తున్నాయి నొప్పులు అంటే కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎంగేజ్లో ఒకవేళ స్టార్ట్ అవ్వడం మొదలెడితే నిజంగానే రేపన్నాడు స్పైనల్ కార్డ్ డీజనరేషన్ అయిన తర్వాత వయసు రీత్యా వచ్చే అరుగుదల వల్ల వచ్చే నొప్పులకు ప్లస్ దీంతో ఇది రెండు యాడ్ అవుతే మాత్రం చాలా చాలా కష్టంగా ఉంటుందండి. దీనికి మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మార్కెటింగ్ జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు తీసుకునే వెహికల్ ఎలాంటిది ఉంది, షాక్ అబ్జర్వ్స్ పర్ఫెక్ట్గా ఉంటున్నాయా లేదా, వాళ్ళు డ్రైవింగ్ ఎంతవరకు చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది అంటే సిట్టింగ్ జాబ్లో ఎక్కువగా ఉన్నారంటే ఏ పొజిషన్లో వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటున్నారు, ఎలా కూర్చుంటున్నారు, సపోర్టింగ్ ఉంటుందా లేదా ఆ పొజిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా దాన్ని బట్టి కూడా మనకి నొప్పుల గురించి చెప్పచ్చు. ఇంకా కిడ్స్ విషయానికి వచ్చినట్లయితే పిల్లల విషయంలో వాళ్ళు మోసే స్కూల్ బ్యాగ్స్ కానీ, వాళ్ళు కూర్చునే క్లాస్ రూమ్స్ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి కూడా నొప్పులు ఉంటాయి. దీనికంతా ముఖ్య కారణం ఒకటి మెకానికల్ రీజన్స్ అయితే, రెండో విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, వాటిలో రిచ్ కాల్షియం ఉందా లేదా వాళ్ళు కరెక్ట్గా సన్కి ఎక్స్పోజర్ అవుతున్నారు లేదా, అంటే వైటమిన్ D3కి సంబంధించి కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఎలిమెంట్స్కి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కూడా ఉంటుంది. లాస్ట్ బట్ లీస్ట్ ఏంటంటే హెరిడిటరీ, అంటే వాళ్ళకి జెనెటికల్గా ఆ సపోర్ట్ ఎలా ఉంది, అంటే తల్లిదండ్రుల నుంచి ఆ జీన్స్లలో ఆ స్ట్రాంగ్నెస్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే డాక్టర్, జనరల్గా ఇప్పుడు వైటమిన్ D అనేది తగ్గుతుందని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకోమని చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అలా తీసుకోవచ్చా? బేసిక్ ఏంటంటే మేడం, ఫస్ట్ తీసుకోవాల్సినప్పుడు ఏదైనా సరే వైటమిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కూడా. కాకపోతే ఏంటంటే తక్కువ ఉన్నప్పుడు దాంతో వచ్చే బాధలు ఎన్ని ఉన్నాయో, ఎక్కువైనప్పుడు కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా అట్లా ఉంటాయి. దాన్ని మనం పాయిజనింగ్ కింద కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వైటమిన్ B12 మీకు తక్కువ ఉన్నట్లయితే మంటలు రావటం, చేతి నొప్పులు రావటం, వీక్నెస్ అనిపించడం ఎలాగైతే ఉంటుందో, ఎక్కువైతే దానికంటే డబుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో నేను చెప్పడం ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం అనేది అసలు సహాయకరం కాదండి. అది మంచి పద్ధతి కూడా కాదు. లేదు అంత అవసరంగా ఉంది, ఇమీడియట్గా మీరు అందుబాటులో లేరు అనుకుంటే మీరు వైటమిన్ D3 ఒక టెస్టింగ్ ఉంటుంది. వైటమిన్ D3 టెస్ట్ చేసినప్పుడు మీ రేంజెస్ ఎలా ఉన్నాయి, నార్మల్ రేంజ్లో ఉన్నాయా, అబ్నార్మల్ రేంజ్లో ఉన్నాయా చూసుకొని ఒక్కసారి దాన్ని తీసుకుని మీ దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే వాటికి తగ్గట్టుగా ఇస్తారు. ఎందుకంటే వైటమిన్ D3 250 mg నుంచి 1000 mg, ఈవెన్ 60,000 పవర్లో కూడా ఉంటాయి. సో ఏది అవసరం ఉందో దాన్ని బట్టి మనం తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, సయాటికా అనేది కూడా సివియర్ ప్రాబ్లమే. అయితే జనరల్గా వీక్నెస్ అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో దీని సీరియస్నెస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీనికి ఏమైనా ప్రైమరీ ఐడెంటిఫికేషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? సయాటికా ప్రాబ్లం అంటే ముఖ్యంగా తెలుసుకుందంటే ఏంటి సయాటికా, నడుము నొప్పికి సయాటికా గల తేడా ఏంటి మనకు తెలిసినప్పుడు వాటి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం లేదా కేర్ తీసుకోవడం చాలా చాలా మట్టుకు మనం డిఫరెన్షియేట్ కానీ కేర్ఫుల్నెస్ కానీ పెరుగుతుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నడుము నొప్పి ఓన్లీ నడుము వరకే ఉండటం, ఆ ప్లేస్లోనే ఉంటుంది. పని చేసినప్పుడు ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. కొంతమందికి పడుకున్నా సరే ఎక్కువ అవుతుందంటే ఖచ్చితంగా లుంబార్ స్పాండిలైటిస్ పెద్ద ఎత్తున పెరిగిందని అర్థం. రెండో విషయానికి వచ్చినట్లయితే సయాటికా విషయం. సయాటికా ఈజ్ నథింగ్ బట్ ఆ నరువు అనమాట. అంటే నడుము నుంచి కింది వరకు పాదం వరకు ఒక నర్వ్ సప్లై చేస్తుంటుంది. దాని పేరు సయాటికా అంటారు. ఈ నరువు ఎప్పుడైతే నొక్కుపోతుందో L4, L5, L6 మధ్యలో, అప్పుడు ఈవెన్ L3 దగ్గర కూడా నొక్కుపోయినప్పుడు ఈ సయాటికా ప్రాబ్లం అనేది మొదలవుతూ ఉంటుంది. అంటే ఏ లెవెల్ నర్వ్ నొక్కుపోతే అంతవరకు నొప్పి రావటం. అంటే ముఖ్యంగా ఏంటంటే నడుము నుంచి పాదం వరకు కూడా నొప్పి పెయిన్ రేడియేట్ అవుతూ ఉంటుంది. సో ఎంత లెవెల్లో ఎక్కడెక్కడ ప్రెస్సింగ్ అవుతూ ఉంటే అక్కడక్కడ పెయిన్ మొదలవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు నొప్పి నడుము నుంచి కింది కాలు వరకు ఉండటం, కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించడం, నొప్పి బాగా పాకుతున్నట్టు అనిపిస్తే మీకు మొత్తం 4 డిస్క్లలో ఇబ్బంది ఉంది. అది క్లియర్ కట్ క్రానిక్ సయాటికా ప్రాబ్లం అనమాట. నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఎక్కువగా నొప్పి వస్తే కనీసం మీరు మూవ్మెంట్ చేయలేరు, ముందుకు నడవలేరు, 2 అడుగులు వేస్తే కాలు పట్టేస్తుంది, నొప్పి వచ్చేస్తుంటుంది. కూర్చున్న నొప్పి, నిల్చున్న నొప్పి, దానికి రిలీఫ్ అనేది ఉండదండి. కొంతవరకు కొంత పొజిషన్స్లో కొంతమందికి రిలీఫ్ అనిపించచ్చేమో కానీ మీకు మాత్రం రిలీఫ్ వచ్చే అవకాశం ఉండదు. సో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ వేరండి, సయాటికా వేరు, రెండుని మాత్రం కంబైన్ చేయడానికి లేదు. ఓకే డాక్టర్, కాల్ ఉన్నారు మెదక్ నుంచి. వినోద్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు ఇక్కడ. సార్
నాకు వచ్చేసి నైట్ పడుకుంటాం కదా, అప్పుడు నొప్పి లేదు, బ్యాక్ పెయిన్ లేదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచేసరికి నొప్పి వచ్చేస్తుంది. అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదండి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. అదేంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటమ్మా అంటే ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ అండి. ఎర్లీ స్టేజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్లో ఏంటంటే మీరు రెగ్యులర్ వర్క్లో ఉన్నప్పుడు నొప్పి ఎక్కువ తెలియదు. మీరు రెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు లేదా ఐడియల్ పొజిషన్స్ అంటే మూమెంట్స్ లేకుండా ఉంటారు చూసారా, అప్పుడు మీకు ఎక్కువగా అది తెలుస్తూ ఉంటుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు నైట్ టైం పడుకున్నప్పుడు 7 hours 6 hours మ్యాక్సిమం 8 to 10 hours మీరు కదలకుండా వన్ పొజిషన్స్లో ఉండటం, సర్క్యులేషన్స్లో ఇబ్బంది రావటం వల్ల కూడా మీకు ఈ నొప్పులు తెలుస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ అమ్మ, దీనికి నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయటం, మీ బెడ్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది, ఆ బెడ్లో మార్పులు చేయటం, ఫుడ్లో మార్పులు చేయటం, కొన్నిసార్లు అవసరం అనుకుంటే మెడిసిన్స్ అవసరం పడతాయి. మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి ఒక 3-4 monthsలో పర్ఫెక్ట్గా సెట్ అవుద్దామా. ఈ లెవెల్ దాటిందంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. వీరాస్వామి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు ఇక్కడ. నా వయసు 48 సంవత్సరాలు సార్. చెప్పండి సార్. నాకు ఈ నడుము బాగా నొప్పి లేస్తుందండి. నైట్ లో పడుకున్నప్పుడు పొద్దుగా తెల్లారి లేచేసరికి అసలు మొత్తం నడుమంతా వచ్చేస్తుందండి. ఒకవేళ నైట్ డైటింగ్ అని చేస్తే కొద్దిగా ఫ్రీ ఉంటుంది, లేదు మా ఫుడ్ తిని పడుకున్నాం అనుకోండి పొద్దున్న లేచే వరకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే, సో దీంట్లో 2 రీజన్స్ ఉన్నాయండి. అంటే ఒకటి ఏంటంటే నిజంగానే మీకు లుంబర్ స్పాండిలైటిస్ ఉంది. అంటే లుంబర్ స్పాండిలైటిస్ అంటే డిస్క్లలో ప్రాబ్లం రావడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అది యూజువల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రీజన్స్ వల్ల మీకు నొప్పి ఎక్కువ అవుతుంటుంది. రెండోది, మీరు భోజనం హెవీగా చేసి పడుకున్నట్లయితే పొద్దున కదలలేని పొజిషన్స్ ఉంటుంది, లేదా ఉన్న ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. దీంట్లో ఏంటంటే మీ డైజెషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా లేదండి, దానివల్ల గ్యాస్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంది. అయిన గ్యాస్ ఏంటంటే ప్రెస్ చేస్తుంది, స్పైనల్ కార్డ్ని ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల కానీ, లేదా ఎక్కువగా వ్యాకోచం చెందడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏం చేయాలంటే బ్యాక్ పెయిన్కు ట్రీట్మెంట్ తీసుకోండి, ఈవెన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా తీసుకోండి. రెండోది, నాకు తెలిసి వెయిట్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నారు, ఆ వెయిట్ కూడా రిడక్షన్ చేసుకోండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సెట్ అవుతుందండి. ఓకే డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్కి సివియర్ ఉంటే శస్త్రచికిత్స చేయాలంటుంటారు. సో హోమియోపతిలో శస్త్రచికిత్స లేకుండా మెడిసిన్స్తో క్యూర్ చేస్తారు కదా, సో ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీంట్లో ఏమవుతుందమ్మంటే వన్ థింగ్, అవుట్ ఆఫ్ 100 కేసెస్లో ఇప్పుడు సపోజ్ సివియర్ సయాటికా ఉంది, హెవీగా ఉంది, కనీసం కాలు మూమెంట్ కూడా కదపలేని పొజిషన్లో ఉన్నాడు, పట్టేసింది, మన ఎంఆర్ఐ తీసినట్లయితే ప్రొట్రూషన్ ఎక్కువగా ఉంది, డిస్లొకేషన్ ఎక్కువగా ఉంది, నరువు కట్టే పొజిషన్లో ఉంది అంటే ఖచ్చితంగా సర్జరీ అవసరం అండి. దెర్ ఈజ్ 100 కేసెస్ మనకు ఒకవేళ సయాటికా బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే దాంట్లో ఓన్లీ 10% కేసెస్కి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది తప్ప మిగతా ఏ కేసెస్ కూడా సర్జరీ అనేది అవసరం పడదు. సో ఈ డిఫరెన్షియేషన్ మనం కరెక్ట్గా క్లియర్గా తెలుసుకొని దాని ప్రకారం మనం సెట్ చేసినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే మిగతా 90% కేసెస్ ఏవైతే బ్యాక్ పెయిన్ సైటికలు ఉన్నాయో వితౌట్ సర్జరీ అంతగా అవసరం లేనివి, లేదా దాదాపు 80% అవసరం లేని కేసెస్ కూడా మనం వితౌట్ సర్జరీ లేదా ఆ సర్జరీకి ఫర్దర్ వెళ్ళకుండా మనం సెట్ చేసే కెపాసిటీ హోమియోపతిక్ మెడిసిన్స్లో ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మేము చెప్తాం, ఆ జాగ్రత్తలు మీరు కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే ఆ ఫ్యూచర్లో అంటే ఈవెన్ 20-25 years వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే డాక్టర్, కడుపు నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సరిత గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ సమస్య ఏంటో, డాక్టర్ ఉన్నారు ఇక్కడ. కాలు కింద మెడం భాగం నొప్పిగా ఉందండి చాలా, ఇప్పుడు 2 months నుంచి అలాగే ఉంది. ఓకే, కొంచెం ఇంతకు ముందు కన్సల్ట్ అయ్యాం డాక్టర్ని, అతను ఏదో కాల్షియం ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే, అందుకని కాల్ చేసామండి. మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్లో అంటే ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఎస్పెషల్ ఇండియన్ ఉమెన్స్లో ఏమవుతుందంటే ఐరన్ కంటెంట్తో పాటు కాల్షియం కంటెంట్ కూడా చాలా చాలా తక్కువ ఉండటం, ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత వాళ్ళు సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇంపెటిక్ లేకపోవడం వల్ల, అంటే సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వాళ్ళు తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. 2 థింగ్స్ అమ్మ, ఒకటి నిజంగానే కాల్షియం తక్కువ ఉండడం వల్ల బోన్ మీద స్ట్రెయిన్ పడటం, నొప్పి రావటం ఒకటే ఉండొచ్చు, లేదా నా మాటిని ఒక్కసారి ఎక్స్రే తీయించి చూడండి. ఎక్స్రే తీసినట్లయితే దాంట్లో మనకు రియల్ ప్రాబ్లం తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, కల్కేస్పూర్ కానీ లేదా ఇంకేదన్నా ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేంటో కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఊరికి పెయిన్ కిల్లర్ తీసుకున్నంత మాత్రం ఈ సొల్యూషన్ అయ్యే అవకాశం లేదు, ప్రాబ్లం సెట్ అయ్యే అవకాశం అంతకంటే లేదు. ఓకే డాక్టర్, నిజామాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రమేష్ గారు, నమస్తే అండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం, అడగండి మీ సమస్య ఏంటో, డాక్టర్ ఉన్నారు ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి రమేష్ గారు.
సార్ నాకు 51 ఏజ్ సార్. ఓకేనండి. నేను ఆటో నడిపిస్తాను సార్ నిజామాబాద్లో. ఓకే. సార్ అయితే నడుము లేచి కొద్దిగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చొని లేస్తే స్ట్రైట్ రాదు సార్, వంగి కొద్దిసేపటికి స్ట్రైట్ అవుతుంది ఓకే సార్. అర్థమవుతుంది, చెప్పండి. నొప్పి బాగా పెయిన్ బాగుంటుంది సార్, అసలు భరించలేని నొప్పి సార్. మీరు నిజామాబాద్ టౌన్లో తిప్పుతారా లేదా ఊర్ల నుంచి తీసుకొస్తారా జనాల్ని? లేదు సార్, నిజాం టౌన్లో లోకలే సార్. లోకల్గా తిప్పుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? ఒక 30 years ఉంది సార్. రైట్ అండి. నార్మల్గా ఏమవుతుంది సార్ అంటే ఆటో డ్రైవింగ్లో మీకంటే ఒక కుషనింగ్ సిస్టమ్ అంటూ ఏదో ఉండదండి. అది బేస్ వర్షన్లో తయారు చేసిన వెహికల్ జస్ట్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కోసం పెట్టింది. మీరేం చేస్తున్నారంటే గత 30 years నుంచి నడపడం వల్ల ఆ వైబ్రేషన్స్కి టోటల్గా లుంబర్ స్పాండిలైటిస్ మొదలైంది. దట్ ఈస్ ఆల్సో సివియర్ లుంబార్సిటిస్. దానివల్ల ఏమవుతుందంటే వెన్నుపూసలో స్టిఫ్నెస్ రావడం మొదలవుతుంది. దాని స్టిఫ్నెస్ రావడం వల్ల ఏమవుతుందంటే మీరు లేచినప్పుడు ఒకేసారి నడుమును స్ట్రైట్ చేయలేరు. ఒక 2 నిమిషాలు పాజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఇలాగే ఉంటుకుంటే మాత్రం రేపన్నాడు మీ కాలు మొత్తం కిందికి తిమ్ములు రావటం, నొప్పి రావటం, స్పర్శ లేకుండా ఉండటం లేదా స్పర్శే కోల్పోయే పరిస్థితి రావచ్చండి. 2 విషయాలండి. ఒకటి, ఇది మీ జీవనోపాధికి సంబంధించింది, ఆటో మాడడం కుదరదు, లేదా ఇలాగే మీరు వర్క్ చేస్తే నడుము సెట్ అవ్వడం కష్టం. మెడిసిన్ తీసుకుంటూ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేస్తూ వైబ్రేషన్స్ ఎక్కువగా లేనివి, ఎక్కువగా మూమెంట్ ఇవ్వనివి, లేదా గొంతులో పడ్డ కొంచెం కుషనింగ్ ఎఫెక్ట్ ఉండేవి వెహికల్స్ మీరు నడపగలిగితే లుంబార్ బెల్ట్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలండి. లుంబార్ బెల్ట్ పెడుతూ మెడిసిన్ వాడుతూ ఫిజియోథెరపీ చేస్తే ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా సెట్ చేసే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు ఖచ్చితంగా ఒక ఎక్స్రే మాత్రం అవసరం, ఏ డిస్క్లలో ఎంతవరకు తేడా వచ్చిందని. దాని తర్వాత హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇంకో కాల్ ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. హలో హలో అశోక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే సార్. డాక్టర్ ఉన్నారు ఇక్కడ, అడగండి మీ సమస్య ఏంటో. సార్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. నాకు ఓకే. అయితే కూర్చుంటే నొప్పి వస్తుందండి బాగా. ఓకే. అయితే దీన్ని ఎట్లా సార్ చెప్పకపోతే? ఇది మీ ఏజ్ ఎంత అండి? 27 సార్. 27. ఏం చేస్తుంటారు మీరు? నేను గోల్డ్ వర్క్ చేస్తాను. గోల్డ్ వర్క్ అంటే ఎక్కువసేపు సిట్టింగ్ జాబా? ఇక్కడ కూర్చున్నాను సార్ ఇప్పుడు. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఒక 4 years అవుతుంది. 4 yearsకి ఈ ఇబ్బందులు వచ్చాయంటే సార్ రేపన్నాడు ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. సో నేనేం చెప్తున్నానంటే మీరు ఎవ్రీ టైం కూర్చున్నప్పుడు ఎవ్రీ 1 hour ఆర్ 1.5 hourకి ఖచ్చితంగా మీ పొజిషన్ నుంచి లేవండి. పొజిషన్ నుంచి లేచి కొంచెం మూమెంట్ ఇచ్చేసి ఒక 5 minutes 10 minutes మూమెంట్ ఇచ్చి మళ్ళీ కూర్చోవడం నేర్చుకోండి. ఇది ఒక టెంపరీ సొల్యూషన్ అండి. రెండోది ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసుకొని ఆ నొప్పి ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి నడుముకు సంబంధించినవి, అవి ఖచ్చితంగా చేస్తూ మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు జస్ట్ 27 yearsలో ఇంత బాధపడుతున్నారంటే ఫ్యూచర్లో కూడా చాలా ఎక్కువ అవుతుందండి. దీనికి తోడు కొంచెం క్యాల్షియం సబ్స్టిట్యూట్ సంబంధించినవి, కొంచెం వైటమిన్ B2లకు సంబంధించినవి ఫుడ్ ఐటమ్స్ కూడా యాడప్ చేసుకోండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్, ఆదిలో నుంచి ఇంకో కాల్ ఉన్నారు. దత్తు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. డాక్టర్ ఉన్నారు ఇక్కడ, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే దత్తు గారు, చెప్పండి సార్. సార్ నేను సిస్టమ్ వర్క్ చేస్తాను సార్ ఓకే. గత ఒక 2-3 years నుండి. ఓకే. మామూలుగా ఇంతకుముందు నాకు లైట్ గా బ్యాక్ పెయిన్ ఉండే, నేను కాన్సెప్ట్ గా వర్క్ చేస్తాను సార్. అయితే ఇప్పుడు ఏమైతుందంటే గత ఒక 2 months నుండి ఇక్కడ ఈ బ్యాక్ పెయిన్ లో ఈ నరం పైన బోన్ దగ్గర కొద్దిగా తిమ్మర్లు లాగా వస్తుంది. అట్లనే మార్నింగ్ లేచేసరికి కొద్దిగా బ్యాక్ మొత్తం పెయిన్ వస్తుంది సార్. ఓకే. కొద్దిసేపు వాకింగ్ చేసేసరికి అది నయం అవుతుంది. మళ్ళీ అప్పుడప్పుడు ఇది డేలో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. దీనికి కొద్దిగా సొల్యూషన్ ఏమంటారు సార్? ఎన్ని గంటలకు కూర్చోవాలి సిస్టమ్ ముందు? దాదాపు డేలా మార్నింగ్ 9 నుంచి ఒక 3 hours సార్, మళ్ళీ ఈవినింగ్ ఒక 2-3 hours కూర్చుంటాం, మధ్య మధ్య లేస్తాం సార్. రైట్, గుడ్. మీరు ఏం చేయండి సార్ అంటే ఇప్పుడు డ్యామేజ్ అయితే అయింది, దట్ ఈస్ నో డౌట్. లుంబార్ రీజన్లో L4, L5, L6 మధ్యలో మీకు ప్రాబ్లం వచ్చింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. దీన్ని మనం ఎలా రెక్టిఫై చేయడం అంటే ఒకటి మెడిసిన్స్ తీసుకోవటం, రెండవది మీరు కూర్చునే పొజిషన్ను ఇలా మెయింటైన్ చేయటం. ఈ పోస్చర్ సిట్ రైట్ పొజిషన్ అంటారు, అప్రైట్ పొజిషన్ లేదా సిట్ రైట్ పొజిషన్ అంటారు. అప్రైట్ పొజిషన్లో మీరు మెయింటైన్ చేసినట్లయితే స్పైనల్ కార్డ్ మొత్తం ఈ షేప్లో మెయింటైన్ అవుతుంటుంది, ఒక చిన్న ఎస్ షేప్లో. ఆ షేప్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం. రెండో విషయానికి మీరు ఆల్రెడీ మధ్య మధ్యలో లేస్తున్నారు, టెన్షన్గా మీరు 45 minutes to 1 hour ఖచ్చితంగా లేవటం, 5 minutes వాక్ చేయటం, కూర్చోవటం ఉంటుంది.
మూడో విషయం ఏంటంటే లుంబార్ బెల్ట్ పెట్టుకోవటం, లేదా ఈ మధ్య కాలంలో సిట్టింగ్ జాబ్ ఉన్నా కూడా నడుము నొప్పి ఉన్న వాటిని రాకుండా కొంత ఒక పరికరాలు అంటే సిట్టింగ్ పోస్చర్కి వచ్చేవి, కుషనింగ్కి సంబంధించినవి వచ్చాయి. అవి ఖచ్చితంగా మీ చైర్లో అలాట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఇవి రెక్టిఫై అవుతాయి. ఒక 70లో 100లో ఒక 30% మీరు రెక్టిఫై అవుతాయి. మిగతా 70% మాత్రం మెడిసిన్, ఎక్సర్సైజ్, ఫుడ్ ద్వారా రెక్టిఫై చేయొచ్చండి. భయపడాల్సిన పని లేదు, ఈజీగా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు అప్రోచ్ అయ్యి మంచి మెడిసిన్ స్టార్ట్ చేసుకొని ఈ సజెషన్స్, ఎక్సర్సైజెస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడగండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. ఏం లేదండి, నాకు యాక్చువల్లీ వెనకాల నుంచి అదేమంటారు మెడల నొప్పి అండి. ఓకేనండి. అయితే దాంతో పాటు వెనకాల మొత్తం తలనొస్తుంటుందండి నాకు అసలు. ఓకే. ఒక్కో టైంలో ఒక్కో టైప్ అనమాట. ఈవినింగ్ టైంలో ఒక్కోసారి వస్తుంది, ఒక్కో రోజు రాదు, లేకుంటే మళ్ళీ ఎప్పుడో వస్తుంది, లేకుంటే కంటిన్యూగా వస్తుంది, లేకుంటే ఇంకా రాదు. నేను మర్చిపోతే కనుక రాదు. దాన్ని నాకు ఏమైనా గుర్తుకొచ్చిందంటే అది కనుక అది కూడా అలాగే నొప్పిలోగా ఉన్నట్టు ఉంటుందండి. అది కాకపోతే ఈ మెడ నొప్పి అంతా ఉంటుందండి. ఓకే. ఈ మెడ నొప్పి తగ్గట్లేదు, దాంతో ఈ వెనకాల మొత్తం అది తల అంటారు కదా వెనక సైడ్, అవునండి, అది తలనొప్పిగా ఉంటుందండి. ఒక్కోసారి కళ్ళు తిరిగినట్టుగా అవుతుంది, కానీ ఏం కాదు, ఓకే, నేను అంతా ఫైన్ గానే ఉంటాను. అది తిరిగినట్టుగా అనిపించడం, మెడల నొప్పి అట్లా వస్తుందండి. ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇది మొత్తానికి చెప్పాలంటే మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ మొదలైంది. అది సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఎక్కువ ఉండటం. రెండవది ఏంటంటే కొంత ఆక్సిపిటల్ రీజన్, మీరు ఏదైతే వెనక బాగుంటున్నారో దాన్ని ఆక్సిపిటల్ రీజన్ అంటారు. కొన్నిసార్లు స్ట్రెయిన్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు మీకు తెలుస్తుంటుంది. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉందండి, భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా రికవర్ అవుతుంది. కాకపోతే ఏదైతే మీకు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందో దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండండి, మిగతా థింగ్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. డాక్టర్, మీరే చెప్పారు చిన్న పిల్లల్లో కూడా ఈ నడుము నొప్పి, మెడ నొప్పి అని వస్తున్నాయి ఇప్పుడు. అసలు ఎందుకు డాక్టర్, రీజన్ ఏంటి? దీంట్లో ఏమవుతుందండి సార్ మేడం, ప్రీవియస్లీ అరౌండ్ 15 years బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ ఒక పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడంటే మ్యాక్సిమం బుక్స్ 5 to 6 ఉండేవి, లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రాను ఏమవుతుందంటే లగేజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయింది. దాదాపు ఒక్కొక్క కిడ్కి 5 to 6 kgs ఆర్ 7 kgs ఆఫ్ స్కూల్ బ్యాగ్స్ మోయాల్సిన అవసరం వస్తుంది. అండ్ వాళ్ళు మెట్లు ఎక్కడం, స్కూల్లో వాళ్ళకున్న కంఫర్ట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళకున్న స్పైనల్ కార్డ్ కానీ, వాళ్ళకున్న షేపప్ కానీ ఇంత లెవెల్ ఆఫ్ వెయిట్ని మోసే స్ట్రెంత్ వాళ్ళకి లేదు. రెండోది, ఈ హడావుడి లైఫ్లో జీవన స్టైల్స్లో వచ్చిన మార్పుల వల్ల వాళ్ళు తీసుకునే కాల్షియం ఫుడ్స్ కూడా అంత స్ట్రాంగ్ ఉండకపోవటం. మూడోది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గిపోయి ఓన్లీ ఇంటర్నల్ థింగ్స్ అంటే ఇండోర్ గేమ్స్కి ఎక్కువ పరిమితం అవడం, లేదా అసలు గేమ్స్ ఆడకుండా జరగడం జరుగుతుంది. సో ఎదిగే వయసులో ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేది, ఫుడ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇచ్చే బేస్ దాదాపు 18 years 21 years వరకు ఇచ్చే బేసే నెక్స్ట్ 60 years వరకు ఆ మనిషిని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్ విషయంలో కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, మీ లగేజ్ విషయంలో ఆలోచిస్తూ, లేదా టెక్నిక్గా ఏదన్నా ఎలా మోయాలి, ఎలా అలా చూసుకుంటూ వర్కౌట్ చేస్తేనే పిల్లల్లో ఈ నొప్పి రాకుండా కాపాడుతుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుందంటే వాళ్ళు ఉట్టిగా చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఆ నిజాలు కూడా పరిశీలించి గమనించి పేరెంట్స్ వాళ్ళు ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవడం చేసినట్లయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందండి. రెండో విషయం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ మాత్రం సజెస్టబుల్ కాదు. దానికి రీజన్ ఏంటో కనుక్కొని మూల కారణాలు బట్టి దాని ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే పిల్లల ఫ్యూచర్లో కాదు కదా ఎప్పటికీ వాళ్ళు బాధపడకుండా ఉంటారండి. డాక్టర్, ఇప్పుడు కూర్చునే జాబ్స్ ఎక్కువ, ఇప్పుడు కాలర్స్ కూడా చూస్తున్నాం, అంటే కంటిన్యూగా 8 hours కూర్చునే జాబ్స్ అండ్ డ్రైవింగ్ ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్? సింపుల్ అండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాం, 1/2 hour 45 minutes చేస్తున్నాము, కొన్ని స్పైనల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ దెన్ ఎఫ్ అనుకుంటారు. కాదండి, ఎవ్రీ 1 hour ఈజ్ అ మస్ట్ టు గెట్ అప్ ఫ్రమ్ యువర్ చైర్ అండ్ కొంచెం మూమెంట్ ఇవ్వటం, నడవటం, మళ్ళీ కూర్చోటం. దానివల్ల కొంత రిలాక్సేషన్ రావటం, నడుము మీద ప్రెషర్ తగ్గేసి మూమెంట్స్ సరిగ్గా అవుతూ ఉంటాయి. మిగతా విషయాన్ని ఆల్రెడీ చెప్పున్నాను. ఫుడ్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, ఒకవేళ హెవీగా స్టార్ట్ అవుతే మాత్రం మెడిసిన్ విషయంలో కూడా హోమియోపతి మెడిసిన్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్గా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి ప్రసాద్ గారు. హలో మాట్లాడండి, ఇక్కడ డాక్టర్ ఉన్నారు. ఓకే డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. సో ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది డాక్టర్? ఇప్పుడున్న వాటిలలో మీకు స్పీడ్ అండ్ ఫాస్ట్గా కాల్షియం రావాలి, ఇబ్బంది కాకూడదు, ఎక్కువసేపు మనకు స్ట్రగుల్ అవ్వకూడదు అంటే సింపుల్ థింగ్స్ ఉన్నాయండి. వన్ థింగ్ ఈజ్ మిల్క్ ఈజ్ ద ఫస్ట్ థింగ్.
టు టేక్ ఆఫ్ కాల్షియం అండి. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా లేడీస్లో అయినా సరే మిల్క్ చాలా ఇంపార్టెంట్. హోల్ మిల్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కిమ్డ్ మిల్క్లు కానీ మిగతా వాటిలో ఏమవుతుందంటే కొంచెం తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయానికి వస్తే మొలకెత్తే విత్తనాలు ఎక్కువగా తీసుకోవడం ఇంపార్టెంట్. మూడో విషయానికి వస్తే ఎగ్ వైట్ చాలా అవసరం. చాలామంది వెజిటేరియన్స్ మేము ఎగ్ తీసుకోము అంటారు. ఆ కాంట్రవర్సీ ఎగ్ అనేది నాన్ వెజ్ వెజిటేరియన్ విషయం పక్కన పెడితే ఎగ్ అనేది చాలా అవసరం ఫర్ యువర్ కాల్షియం లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కండి. మూడో విషయానికి వస్తే వెజిటేబుల్ డైట్స్లో కానీ వెజిటేరియన్స్లో కానీ చాలా మటుకు కాల్షియం దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కాల్షియం అనేది యానిమల్ ప్రోడక్ట్ లేదా యానిమల్ లెవెల్స్లోనే ఉంటుంది. సో మిల్క్ ఈజ్ యానిమల్ ప్రోడక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ యూ ఆర్ డ్రింకింగ్ అ మిల్క్ దెన్ యూ ఆర్ వెజిటేరియన్ కంటే నాన్ వెజ్ అనడం బెటర్. సో అలాగే ఎగ్కు మీరు తీసుకోవడం ఇంపార్టెన్స్ చాలా అవసరం ఉంటుందండి. నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్లెంటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. బోన్ సూప్స్ కానీ సూప్ బోన్స్ కానీ తీసుకోవటం కొన్నిసార్లు ఇవి కాకపోతే అప్పుడు మీరు రెడీమేడ్ ట్యాబ్లెట్స్కి వెళ్ళడానికి చూడండి. అంతవరకు మాత్రం ఈ డైట్స్లోనే చాలా మట్టుకు కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. గిరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. డాక్టర్ ఉన్నారు ఇక్కడ, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇది నాది చేతి మణికట్టు నుంచి వేళ్ళన్నీ కొంచెం షివరింగ్ లాగా అవుతుంటాయి సార్. ఓకేనండి. తర్వాత ఒక్కోసారి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంటుంది, ఒక 3-4 డేస్ తర్వాత రైట్ హ్యాండ్కి వస్తుంటుంది. ఓకేనండి. తర్వాత ఇది మన భుజాల కన్నా కొంచెం కిందని దగ్గర కొంచెం నొప్పిలాగా వస్తుంటుంది సార్ సైడ్కి. ఓకే. అది ఎందువల్ల వస్తుందో అర్థం కావట్లేదు. మీ ఏజ్ ఎంత సార్? 38 సార్. ఆల్కహాల్ అలవాటు ఏమైనా ఉందా? ఏం లేదు సార్. రైటింగ్ వర్క్ ఏమైనా ఎక్కువ చేస్తారా? రైటింగ్ కానీ టైపింగ్ కానీ? ఏం లేదు సార్, నాది కన్స్ట్రక్షన్. ఇంట్లో ఎవరికైనా ఉండేదా ఇలాంటి కంప్లైంట్? ఫాదర్కి కానీ మదర్? మా ఫాదర్కి లైట్ ఫీవరింగ్ ఉండేది సార్. రైట్ అండి. ఇది నర్వ్ కంప్లైంట్ సార్. నర్వ్ ట్రింబ్లింగ్ అంటారు దీన్ని. అంటే దానివల్ల ఏమవుతుందంటే చాలా మటుకు మూమెంట్ ఎక్కువ శాతం షేకింగ్గా ఉంటుంది. ఈవెన్ ఎక్కువగా ముదిరినట్లయితే కనీసం మీ సిగ్నేచర్ కూడా చేసుకోలేని పరిస్థితి, ఈవెన్ కాఫీ కూడా పట్టుకోలేని పరిస్థితి వస్తుంటుంది. దీన్ని ఎంత ఎర్లీగా క్లియర్ చేసుకోగలితే అంత బెటర్ అండి. ఎందుకంటే బాగా ముదిరిన తర్వాత ట్రీట్మెంట్ తర్వాత తీసుకున్నా సరే అంత సక్సెస్ఫుల్ రిజల్ట్స్ లేవు. బిలో 60-70% ఆఫ్ డ్యామేజ్ ఉన్నప్పుడే దీన్ని కరెక్షన్గా చేసుకుంటాం. ఇలాగే కంటిన్యూ అయిపోతే ఈవెన్ రిస్ట్ డ్రాప్ అయిపోతుంది. అంటే కనీసం మూమెంట్ కూడా మళ్ళీ లిఫ్ట్ చేయలేని పరిస్థితి వస్తుందండి. దీనికి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. నా సజెషన్ అయితే మాత్రం ఇమీడియట్గా హోమియోపతి డాక్టర్ని కలవండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ జెనెటిక్ స్ట్రక్చర్లో ఉంది, అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మేము కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి అండి. ఓకే డాక్టర్, ఇంకా నెక్స్ట్ కాలర్ని సంబంధించి కిషన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ సమస్య ఏంటో. డాక్టర్ ఉన్నారు ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. భార్యకు బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఓకే. ఆమె బ్యాక్ పెయిన్ నుంచి డాక్టర్ చేయించాం సార్, ఆర్థోపెడిక్. అయితే డిస్క్ లో కొద్దిగా మాంసం వచ్చినట్టు చెప్పారు సార్. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అని అన్నారు సార్. ఓకే. మళ్ళీ మంత్ అయిన తర్వాత ఒక 3-4 డేస్ బాగా పెయిన్ వస్తుంది సార్ బ్యాక్. ఓకే. దాని సొల్యూషన్ ఏంటి చెప్పండి. సొల్యూషన్ అయితే ఖచ్చితంగా సర్జరీ అయితే కాదండి. సర్జరీ లేకుండా మనం సెట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ పరంగా స్టార్ట్ చేసుకోండి. రెండోది కొంచెం హెవీ వర్క్స్, అంటే ముందుకు వంగి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పనులు చేయకూడదు, బరువుని వసూలు చేయకూడదు, బెండింగ్ ఫార్వర్డ్ చేసి బరువులు లేపకూడదండి, అదొకటి చూసుకోండి. రెండోది ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద పడుకోవద్దండి. అంటే నైట్ పడుకునేటప్పుడు బెడ్ కానీ మ్యాట్రస్ కానీ కరెక్ట్గా ఉందా, లేదా ఇలా మూమెంట్స్లో ఉన్నాయా, లేకుంటే గతుకులుగా ఉందా, అవి చూసుకోండి. కరెక్ట్ సర్ఫేసెస్, ప్లెయిన్ సర్ఫేసెస్ మీద పడుకోవడం అవసరం. ఈ రిస్క్ అంతా ఎందుకు అనుకుంటే ఖచ్చితంగా మీరు కింద వేసేసుకొని చాప వేసేసుకొని పడుకోవటం చాలా ఉత్తమం. రెండోది ఎక్సర్సైజెస్ చేయడం చాలా అవసరం. ఒకవేళ మీరు ఒబేస్గా ఉన్నట్లయితే, లావుగా ఉండి పొట్ట ఎక్కువగా ఉన్నట్లయితే పొట్ట తగ్గించుకోవడం కూడా అవసరం అండి. వీటితో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసినట్లయితే వితిన్ 4 to 5 monthsలో ఆర్ 6 monthsలో పూర్తిగా క్లియర్ అయిపోయి సెట్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఉమెన్లో 30 years తర్వాత ఖచ్చితంగా కాల్షియం ట్యాబ్లెట్స్ వాడమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎన్ని ఇయర్స్ వాడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే 30 years ఈజ్ నాట్ ఎ గుడ్ క్రైటీరియా టు టేక్ కాల్షియం అండి. యాక్చువల్గా ఏంటంటే మెనోపాజ్ పీరియడ్లో వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ మెన్సెస్ ఆగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కాల్షియం ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత కాల్షియం మెటబాలిక్ రేట్స్ ఉమెన్స్ బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. అందువల్ల కాల్షియం ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. ఇవాళ సజెస్ట్ చేశారంటే వాళ్ళది కూడా పూర్తిగా తప్పు కాదండి. ఎందుకంటే మేము పేషెంట్స్కి ఎంత చెప్పినా, ఎంత డైటింగ్లో మీరు వాడండి, ఖచ్చితంగా చేయండి అని చెప్పినా ఖచ్చితంగా వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం ఈ ప్రాబ్లంకి పరిస్థితికి కారణం అండి. ఎన్ని మీరు షెల్కాల్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఎన్ని వాడినా సరే అది ఆర్టిఫిషియల్ కానీ నేచురల్గా వచ్చే ఫుడ్ ద్వారా వచ్చే దాంతో సబ్స్టిట్యూట్ కాదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్స్ ఈజ్ ఆర్టిఫిషియల్. మీరు ఎంత తీసుకున్నా ఈ సబ్స్టిట్యూట్ కాదండి.
సో నా ప్రిఫరెన్స్ మాత్రం నేచురల్గా వచ్చే ఫుడ్ సబ్స్టెన్స్కే ఇంపార్టెన్స్. ఎప్పుడో 40 ఇయర్స్కి మీరు అప్పటి నుంచి మొదలెడతాను ఇప్పటి నుంచి అనుకోవడం కాదండి, ఇప్పుడు వేసే బేసే అప్పటికి కుదురుతుంది. కంపారిజన్ చేస్తే మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ అంతకుముందు వాళ్ళు 60-70 ఇయర్స్ వచ్చిన స్టిల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు దిస్ జనరేషన్. ఆ రీజన్ ఈజ్ వాళ్ళు ఫుడ్లో తీసుకున్న జాగ్రత్తలు, వాళ్ళు ఉన్న మెంటల్ టెన్షన్స్ తగ్గించుకోవటం, వర్క్ చేసడంలో టెక్నిక్. ఈ రీజన్స్ మాత్రమే దీనికి పర్ఫెక్ట్ రీజన్స్ అండి. ఓకే డాక్టర్, వ్యూయర్స్కి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6.